ఈయన నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను నినివే పట్టణానికి వెళ్ళనని చెప్పని దేవుడు చెప్పినా కూడా ఆ దేవుడు అలాగే చెప్తాడు కానీ చెప్పేసి ఆ మాటను పక్కన పెట్టి ఆయన చూడట్లేదు నేను తర్షీషుకు వెళ్తానని చెప్పి తప్పించుకొని పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? తప్పించుకొని. ఎవరు చూడట్లేదు? దేవుడు చూడట్లేదా? దేవుడు చూడట్లేదా? ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న అందరినీ చూస్తున్నాడు. ఈ యోన ఏమనుకుంటున్నాడు? ప్రభువు చూడటం లేదు కాబట్టి నేను తర్షీషుకు పారిపోతాను అని ధోనిలో ఎక్కాడు. ధోనిని ముందుకు పోనిస్తాడా దేవుడు? ధోనిని ఎందుకు పోనిస్తాడు దేవుడు? నువ్వు భక్తుడివిరా, నువ్వు నమ్మకస్తుడివి, కానీ నీలో కొంచెం భయం ఉందంతే. ఆ భయాన్ని నేను తీసివేయడానికే నేనున్నానుగా, ఆ భయాన్ని కూడా తీసివేస్తానుగా. నువ్వు వెళ్ళు, నేను చెప్పిన దానికి వెళ్ళి ఆడపై నువ్వు చెప్పు. ఎందుకంటే ఆ పట్టణం నాకు ఇష్టము, ఆ ఊరు నాకు ఇష్టము, ఆ ప్రజలు నాకు ఇష్టము. ఆ పట్టణానికి నీవు వెళ్ళు అంటే వెళ్ళట్లా. తప్పించుకున్న ధోనిలో కింది భాగాన పడుకున్నాడు. పై భాగాన ప్రజలుంటే కింది భాగాన పడుకున్నాడు అయ్యగారు. ఈ ధోని ముందుకెళ్ళట్లేదు. సముద్రము గాలులు అలలతో ముంచివేయబోతుంది. వాళ్ళు పెట్టుకున్న పాపం, వాళ్ళైతే ఆహారము బోలెడు తెచ్చుకున్నారు. వాళ్ళైతే ధనము, ధాన్యము, ఆహారానికి ఫుల్గా సమకూర్చుకుని ధోనిలో నింపుకునేసరికి ఈ ధోని పడిపోయిద్దని దానిలో ఉన్న ధాన్యమంతా పడబోసారు కింద నీళ్ళలో, ఆ సముద్రంలో పడబోసారు. ఇంకా ఏవి బరువుగా ఉన్నాయో అన్నీ సముద్రంలో పోసారు. అసలు విషయం ఈ ప్రజలకు తెలియట్లా. ఆ ధోనిలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు తెలియట్లేదు. ఏంటి విషయం? ఎందుకు ఇలా ధోనికి మునిగిపోయే పరిస్థితులు వస్తుందని, ఎందుకు ఇలా జరుగుతుందని వీళ్ళకి తెలుసుకోక ప్రభువా అంటున్నారు. వాళ్ళకి నచ్చిన దేవుని పిలుస్తున్నారు, ఆ దేవుని పిలుస్తున్నారు. మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరా, మమ్మల్ని కాపాడేవారు లేరా, మమ్మల్ని రక్షించండి అని ఎంత కోరుకుంటున్నా కానీ అది మునిగిపోయే పరిస్థితులు. దీనికి కారణం ఎవరా అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కింద ఒక భక్తుడు అన్నారే, ఆ భక్తుడిని తీసుకురానరా అన్నారు. ఎవరి భక్తుడు? యోనా. ఈ భక్తుని బయటికి తీసుకురండి. ఏంటి ఇంతగా జరుగుతుంటే నువ్వేది ఏమి ఎరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా నువ్వు ధోని కింద పడుకొని ఉన్నావు, మళ్ళీ మౌనంగా ఉండవేంటి? అసలు ఇంత మీరు చచ్చిపోతున్నావు అన్న భయం అలా ఉంటే నీకేంటి? అసలు భయమే లేదు అని అంటే దీనికి కారణం నేనే. ఏమంటున్నాడు? ఈ ధోని మునిగిపోవడానికి కారణము నేనే అన్నాడు. నన్ను సముద్రంలో పడవేయమన్నాడు. ఏమన్నాడు? సముద్రంలో పడవేయని చెప్తే వాళ్ళు నిజంగానే తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడవేయగానే ఆ ధోని ఆగిపోయింది. ఈ పని ఏదో వాళ్ళు ముందే చేసింటే వాళ్ళ ధాన్యం అంతా మిగిలిపోయిండేది. వాళ్ళు కొన్ని విలువైన వస్తువులన్నీ దానిలో పడేశారు, అవి ధోనిలో ఉండేవి. వీళ్ళు ముందే ప్రార్థించలా. ముందే ప్రార్థన చేసింటే దేవుడు బయలుపరిచేవాడు. దీనికి కారణం యోనా అని. ప్రైజ్లా నేనేమంటానంటే, మనం కూడా కొన్ని సందర్భాలలో మనం తప్పులు చేస్తూ ఉంటాం, ప్రార్థన చెయ్యం, ప్రభువుని అడగం, ప్రభు దగ్గర తీసుకోకుండానే చేస్తుంటాం, సొంత నిర్ణయాలు చేసుకుంటుంటాం. ఆ సొంత నిర్ణయాలు ఎక్కడ పోయింది? సముద్రంలో చేప కడుపులో 3 రోజులు ఉపవాసం పెడితే గాని తనకు బుద్ధి రాలేదు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు ఆ చేప కడుపులో యోనాని ఉంచితే అప్పుడు ఉపవాసం ఉండి, అప్పుడు 3 రోజుల తర్వాత ఇదిగో ఓ మత్స్య నీవు కక్కివేయమనగా, నా భక్తుని కక్కివేయమనగా బయటకు వచ్చిన తర్వాత అప్పటికి తనలో శక్తి, ఆ దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళు ఆ పట్టణానికి, ఆ నినివే పట్టణానికి వెళ్ళు. 3 రోజులు. ఈ 3 రోజుల ఉపవాసము ప్రయాణం చేసినందుకు మళ్ళీ 3 రోజులు, మొత్తము 6 రోజులు. ఈ 6 దినములు ప్రయాణం చేసి అక్కడ చాటింపగా అక్కడ ప్రజలందరూ దేవుని వైపు తిరిగారంట. చప్పట్లు కొట్టో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మారింది. 1000 మంది కాదు, 2000 మంది కాదు, 3000 మంది కాదు, వేవేల ప్రజలు దేవుని వైపు తిరిగారు. చప్పట్లు కొట్టో.
దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేవేల ప్రజలు ఒక్క మాటకి వేవేల ప్రజలు మారారు. ఎందుకు మారారండి? ఎందుకు అంటే ఆ ఊరు దేవుడికి ఇష్టం, ఆ పట్టణము దేవునికి ఇష్టం, ఆ ప్రాంత ప్రజలంటే దేవునికి ఇష్టం. ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవునికి ఇష్టము. అందుకనే మీకు మారు మనసు కలగాలని, మారు మనసులోకి రావాలని, ఆయన రక్తంలో కడగబడాలని, నువ్వు నీతిగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, యథార్థముగా జీవించాలని, భక్తిగా నడవాలని, నీ నోట నా నామముని స్తుతించబడాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను కాదమ్మా, దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నా ఇష్టము కొంతవరకే ఉండొచ్చునేమో, దేవుని ఇష్టము నీతో స్థిరకాలము ఉంటుంది. హల్లెలూయా.